థ్యాంక్ యూ జీసస్. ఓకే, మీరు సర్వలోకంలోకి వార్తను ప్రకటించుడి పార్ట్ 4. సో చెప్పాడు, మౌనంగా ఉండొద్దు. ఏదో ఒక వాక్యం చెప్పండి, దేవుడి యొక్క వాక్యము, దేవుడి సేవ. మన జీవితంలో దేవుడి సేవ కూడా ఒక భాగం లాగా తీసుకుందాము. ఎందుకంటే ఒకప్పుడు అంటే వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలి, కానీ నూతన నిబంధనలో ఎవరైనా చేయొచ్చు అని రాయబడి ఉంది. సో ఎంతమంది అయినా చేయొచ్చు. సో నువ్వు దేవుణ్ణి అడగడం ఆలస్యము, ఆయన ఇవ్వడం కూడా ఇస్తాడు. సో కాబట్టి దేవుణ్ణి అడగండి, అయ్యా నేను కూడా సువార్త ప్రకటిస్తాను, నేను కూడా మీ సేవ చేసుకుంటాను, ఇటు పనికొచ్చే పాత్రలాగా చేయండి, నాకు కూడా ఆపర్చునిటీని దయచేయండి, నాకు కూడా ఆ డోర్స్ ఓపెన్ చేయమని అడగండి, దేవుడు చేస్తాడు. ఇటు మళ్ళా ఆఫీస్ వర్క్ డిస్టర్బ్ కావద్దు, ఫ్యామిలీ డిస్టర్బ్ కావద్దు, ఇటు సేవ డిస్టర్బ్ కావద్దు అన్నట్టుగా ప్రేయర్ చేయండి. నేను అలాగే ప్రేయర్ చేసుకునేవాడిని. అయ్యా ఇటు జాబ్ చేసుకుంటూ ఇటు సేవ చేస్తాను, ఇటు సేవ చేసుకుంటూ జాబ్ చేసుకుంటాను, అలాగే ఫ్యామిలీని కూడా చూసుకుంటాను, ఏది కూడా డిస్టర్బ్ కావద్దని చెప్పడం జరిగింది దేవుడికి. దేవుడు అలాగే నాకు అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు. ఇటు జాబ్ డిస్టర్బ్ కాకుండా, ఫ్యామిలీ డిస్టర్బ్ కాకుండా, మినిస్ట్రీ డిస్టర్బ్ కాకుండా దేవుడే ఆ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేశాడు. సో నీలో ఆశ ఉండాలి, కానీ దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. నీలో మనసు ఉండాలి, కానీ మార్గాలు ఎలాగైనా ఉంటాయి. సో మనసు పెట్టుకోండి, ఎందుకంటే ఇది కూడా మన జీవితంలో ఒక భాగమే అండి. మన పిల్లల్ని పోషించడం మన జీవితంలో ఒక భాగం ఎలాగైతే తీసుకుంటున్నామో, దేవుడి కోసం పని చేయడం కూడా ఒక భాగం లాగా తీసుకోవాలి, ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ లాగా తీసుకోవాలి. ఇటు నీకు వీలైనంత సమయాన్ని కేటాయించుకొని ఏదో ఒక పని చేస్తూ ఉండాలి దేవుడి దగ్గర. ఏదైనా చర్చ్కి వెళ్ళండి, అక్కడ వాలంటీర్ గా జాయిన్ కండి, అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, లేకపోతే వర్షిప్ గా జాయిన్ కండి, లేకపోతే కోరస్ టీమ్ లో జాయిన్ కండి, లేకపోతే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లో జాయిన్ కండి. ఏదో ఒకటి డూ సంథింగ్ ఫర్ గాడ్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఉచితంగా దేవుడికి ఏదో ఒకటి చేయండి. దేవుడు మిమ్మల్ని అన్ని రకాలుగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను, నన్ను మహిమపరచువాన్ని నేను మహిమపరుస్తాను, నాకు సేవ చేసే వాళ్ళను విస్తరింప చేస్తాను అన్నాడు, లెక్కించలేనంతగా విస్తరింప చేస్తాను అన్నాడు. సో అది ఆశీర్వాదం అండి. నీ సకల ఆశీర్వాదాలు కూడా అది కారణం అవుతుంటది. కానీ ఏది చేసినా మంచి మనసుతో చేయాలి. దేవుడి సేవ ఎప్పుడు కూడా సువార్త ప్రకటించేటప్పుడు కానీ, దేవుడి సేవ చేసేటప్పుడు కానీ ఒకరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా చేయండి సేవను ఎప్పుడైనా కూడా. అందుకే ఆశించడం ఎప్పుడు వస్తుందంటే, మనకు ఏ ఆధారం లేనప్పుడు ఆశించడం వస్తుంది. సో అందుకే మనము ఒక ఆధారం లాగుండి ఇతరులకు భారము కాకుండా, ఇతరుల మీద బర్డెన్ పడకుండా మనము ఏదో దేవుడి సేవ చేసుకుంటూ ఇటు మన జీవనం గడిపిస్తూ ఉండాలి. ఇది కూడా ఒక జీవనం లాగానే అనుకోవాలి, ఇది కూడా ఒక జీవితం అనే అనుకోవాలి. మన పిల్లల్ని ఎలాగైతే పెంచి ప్రయోజకులను చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు, పెళ్లిళ్ళు చేసే వరకు ఎలాగైతే మనం ఒక బాధ్యత తీసుకుంటామో, అలాగే పరలోక రాజ్య విస్తరణ కోసము మనం అనేక ఆత్మలను రక్షించడానికి కూడా బాధ్యత లాగా తీసుకోవాలి. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూమిలనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. నువ్వు జాబ్ చేసుకున్నావు అనుకోండి, ఈ భూలోకంలో ఆశీర్వదించబడతావు. నువ్వు బిజినెస్ చేసావు అనుకోండి, భూలోకంలో ఆశీర్వదించబడతావు. అదే నువ్వు దేవుడి సేవ చేసావు అనుకోండి, ఇటు భూలోకంలో ఆశీర్వదించబడతావు, అలాగే పరలోకంలో కూడా నువ్వు ఆశీర్వదించబడతావు. సో చూడండి, సో చాలా మంది సాకులు వస్తుంటాయి దేవుడి సేవ అంటే. చాలా మంది, అయ్యో బర్త్డే పార్టీ ఉంది, లేకపోతే మా మమ్మీకి బాగాలేదు, మా డాడీకి బాగాలేదు. సో అయినా కూడా గుర్తు పెట్టుకోండి, ఆ కష్టాల్లో ఉన్నప్పుడే మనం సేవ చేయాలి. నేను కూడా ఇప్పుడు మీరు చూడండి, 3.5 సంవత్సరాల్లో నాకు ఒక్క రోగం కూడా రాలేదా, ఒక్క అనారోగ్య సమస్య రాలేదా, ఒక్కసారి కూడా మనసు బాగలేదా, సో ఒక్కసారి కూడా నాకు బలహీనతలు రాలేదా, సమస్యలు రాలేదా, శ్రమలు రాలేదా, పోరాటాలు లేదా, అన్ని వచ్చాయి. అన్ని వచ్చినా కూడా వాటన్నిటిని దాటుకుంటూ వెళ్తున్నాము. సో కాబట్టి నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, నువ్వు దేవుడి సేవ చేయి, అది పొందుకుంటావో. చూసావా, ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లిదండ్రులను, పిల్లలను, భూములను రాబోవు లోకం అంటే ఏంటిది, పరలోకంలో మనందరికీ నిత్య జీవము పొందుదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేని గురించి చూద్దాము. ఏసి ఇట్లను, నా నిమిత్తము సువార్త నిమిత్తము. చూసారా, ఆయన కోసము, ఆయన సువార్త కోసము కష్టపడితే దేవుడు నీకు అనేక మందిని పరిచయం చేస్తాడు. సో ఇప్పుడు మీరందరూ కూడా నాకు అక్క చెల్లెలు లాంటి వాళ్ళే. అవును, ఈ మినిస్ట్రీ ద్వారా దేవుడు నాకు అందరినీ అక్క చెల్లెల్ని ఇచ్చాడు, తల్లులను ఇచ్చాడు. సో అవునా కదా, మనందరం వీఆర్ లైక్ ఏ గ్రోయింగ్ లైక్ ఏ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ లాగా నడుస్తున్నాము.
సో మంచి మంచి కనెక్షన్స్ ఇస్తాడు, మంచి ఆత్మీయులను ఇస్తాడు, ఆత్మ సంబంధులను ఇస్తాడు. సో మంచి ఆత్మీయ ఆహారంతో మనందరిని నింపుతాడు. సో ఇప్పుడు ఇప్పుడు మనము జాబ్ చేసుకుంటే భూలోకంలోనే ఉంటది, కానీ పరలోకంలో నీకు రివార్డ్ ఏముండదు. నువ్వు బిజినెస్ చేసుకుంటే భూలోకంలో ఉంటది, పరలోకంలో రివార్డ్ అంటూ ఏముండదు. జస్ట్ నిత్య జీవాన్ని పొందుకుంటావు. అలాగే నువ్వు సేవ చేసుకున్నావు అనుకోండి, ఇటు భూలోకంలో గనుడవైతావు, పరలోకంలో నీకు ఒక ర్యాంకింగ్ ఉంటుంది. సో దేవుడు నాకు చెప్పాడు, నీ ర్యాంకింగ్ పరలోకంలో లీడర్షిప్ ర్యాంకింగ్ అవుతుందని చెప్పాడు నాకు ఒక 1 year బ్యాక్ సేవ చేస్తున్నప్పుడు. సో అలా ర్యాంకింగ్స్ పెరుగుతుంటా ఉంటాయి. సో రాబో లోకమందు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నువ్వు కష్టపడు, దేవుడి కోసం కష్టపడు. ఆ భర్త మారుతాడు, ఆ భార్య మారుతుంది, ఆ పిల్లలు మారుతారు, అక్క చెల్లెలు మారుతారు, నువ్వు పోగొట్టుకున్న భూములు ఏమన్నా ఉంటే వస్తాయి. రాబో కాలమందు నీకు మంచి నిత్య జీవం ఉంటుంది. నూరింతలుగా నువ్వు ఇండ్లను కొనుక్కుంటావు, నూరింతలుగా నువ్వు అన్నిటిని, పోయిన వాటన్నిటిని కూడా పొందుకుంటావు. ఎందుకంటే గాడ్ విల్ రీస్టోర్ యువర్ లైఫ్, రీస్టోర్ యువర్ లైఫ్. ఎందుకంటే మనందరం ఆయనకు పనివాళ్ళము. ఆయన పనివాడికి తగ్గట్టుగా జీతం ఇస్తాడు. ఆయన రుణం ఉంచుకునే దేవుడు కానే కాదు, అస్సలు రుణం ఉంచుకోడు. సకల జనములకు స్వార్థ ముందుగా ప్రకటింపబడవలెను. చూసారా, సకల జనులకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్. ఇప్పుడు చెప్పాలంటే వేరే ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా స్వార్థ బాగా వెళ్తుంది, అక్కడ కూడా మారుతున్నారు చాలా కంట్రీస్లలో. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రీ. సో గాడ్ ఈస్ గాడ్ ఫర్ ఆల్ ద ఫ్లెషెస్. మన దేవుడు సమస్త శరీరులకు దేవుడు, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్. ఇట్స్ ఎ గాడ్ ఫర్ జెంటైల్స్, అంటే అన్ని జనులకు కూడా ఆయన దేవుడు. కాబట్టి అందరికీ కూడా సువార్త ఏం చేయాలి, ప్రకటింపబడబడాలి. నువ్వు ప్రకటించేసే చాలు, మిగిలినది ఆయన్నే చూసుకుంటాడు. వాళ్ళు నమ్మడమా నమ్మకపోవడమా, వాళ్ళను మార్చడమా మార్చకపోవడమా ఆయన్నే చూసుకుంటాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, సువార్త ప్రకటించే శక్తి ఒక మానవ జాతికి తప్పించి భూలోకంలో ఏ జంతువుకు లేదు, ఏ పక్షికి లేదు, ఏ జలరాశికి, ఏ జీవరాశికి లేదు, పరలోకంలో కూడా దేవదూతలకు కూడా లేదు. ఈ యొక్క శక్తి మనకి ఇచ్చేశాడు. ఇప్పుడు యేసు ప్రభువు వారు సువార్త ప్రకటించాడు, ఫిజికల్ బాడీలో వచ్చాడు. ఆయన ఫిజికల్ బాడీలో వచ్చాడు, భౌతిక దేహంలోకి వచ్చాడు. సో మళ్ళీ ఆయన సువార్త ప్రకటించాలంటే మళ్ళీ భౌతిక దేహం ధరించాల్సిందే. సో మనందరం భౌతిక దేహాన్ని ధరించుకున్నాము. దేవుడు మనందరికీ ఆ అధికారాన్ని, అవకాశాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇక మనమే ఎంతసేపు సొంత పనుల మీద ఆలోచించకుండా కనీసం మనసు పెడదాము, మార్గాలు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి. వెళ్ళండి, ఎవరైనా రోగంతో ఉంటే వెళ్ళండి, ప్రార్థన చేయండి, స్వస్థత పరచండి. దేవుడు మీ ప్రార్థన ఆలకించినా కూడా, మీరు ప్రార్థించినా కూడా దేవుడు ఆలకిస్తాడు. దేవుడు పక్షపాతం లేదు, నేను ప్రార్థిస్తేనే అవుతుంది, మీరు ప్రార్థిస్తే కాదు, అది పక్షపాతం అండి. దేవుడికి అలాంటి పక్షపాతం ఉండదు, ఎవరు ప్రార్థించినా కూడా అవుతుంది. కాకపోతే ఒకటే కండిషన్ నేను ఎప్పటికీ చెప్పేది, మీరు ప్రార్థనలో గడిపిన తర్వాతనే ఇతరులకు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థనలో గడిపిన తర్వాతనే సువార్త ప్రకటించండి. మీరు ప్రేయర్ఫుల్ గా మారిన తర్వాతనే మీరు దేవుడి సేవకు రండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే. చూసారా అండి, దేవుడి యొక్క ఆత్మ మన మీద ఉంటది, మనందరిలో ఉంది దేవుడి యొక్క ఆత్మ. ఎవరికి సువార్త? బీదలకు సువార్త ప్రకటించుటకే. సో ఎప్పుడైనా దేవుడి సేవలో పక్షపాతం ఉండకూడదు. ధనవంతుడా, పేదవాడా, ఉన్నోడా, లేనివాడా, వీలైతే గుడిసెలోకి వెళ్ళైనా కూడా నువ్వు సేవ చేయాలి, వీలైతే పెంకుటిల్లిలోకి వెళ్ళైనా సేవ చేయాలి, వీలైతే గ్రామంలోకి వెళ్ళైనా, ఎక్కడ వీలు కాకపోతే చెట్టు కింద కూర్చొనైనా కూడా నువ్వు సువార్త ప్రకటించాలి. ఆ సేవలో స్టేటస్ చూడకూడదు, సేవలో ఎప్పుడు స్టేటస్ చూడకూడదు. సో ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి. ధనవంతుల ఇళ్ళకే వెళ్తాను, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళ ఇళ్ళకి వెళ్తాను, నెలకు ఒక 10 లక్షలు, సంవత్సరానికి ఒక 10 లక్షలు ప్యాకేజ్ ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్తాను. అలాంటి కండిషన్స్ కూడా వచ్చాయండి వాళ్ళకి. ఇప్పుడు కొంతమంది ఎలా అవుతున్నారంటే సేవకులు, వాళ్ళ దగ్గర డబ్బు ఉందా లేదా, అయితేనే వెళ్తాను. చాలా మంది కూడా ఇలా కండిషన్స్ పెడుతున్నారు. ఈ దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు అయితేనే మా సంఘానికి రావాలి, మీ నెలకి ఇంత ప్యాకేజ్ ఉంటేనే మాకు రావాలి ఇక్కడికి, లేకపోతే కానుకలు ఆఫరింగ్ ఇచ్చేటోళ్ళే రావాలి, ఫ్రీగా ఉండే వాళ్ళు రావద్దు. కానీ నా మినిస్ట్రీలో ఎవరైనా రావచ్చు, ఫ్రీగా ఉన్న వాళ్ళు రావచ్చు, ఇచ్చేవాళ్ళు, ఇవ్వని వాళ్ళు, ధనవంతుడైనా పేదవాడైనా, ఎవరైనా ఆల్వేస్ వెల్కమ్. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, అందరికీ. ఈవెన్ వ్యభిచారం చేసే వాళ్ళకు కూడా వెల్కమ్ ఆల్వేస్. ఈవెన్ డ్రింకింగ్ ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకునే వాళ్ళకు కూడా వెల్కమ్. సో అందరూ కూడా రావచ్చు. దెర్ ఇస్ నో లిమిటేషన్, దెర్ ఇస్ నో క్లోజ్ ద డోర్స్ ఫర్ ఎనీబడి. ఎవరికి కూడా డోర్స్ క్లోజ్ కావు. అందుకే బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన ఎవరికి ప్రకటించమంటున్నాడు? బీదలకు చెప్పమంటున్నాడు. సో అందుకే ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను,
సో బంధకాలు, అపవాది ఎంతో మంది బంధకాలను కడతాడు. ఆ బంధకాల నుంచి విడుదల కలిగించాలి. గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును. కొంతమంది బాధతో ఉంటారు, వాళ్ళను ఓదార్చాలి. సో ఇవన్నీ దేవుడి సేవ అండి. ఇప్పుడు మీరు ఒకరు కష్టంలో ఉన్నారు, మీరెళ్ళి మంచి మాటలు మాట్లాడి వాళ్ళను ఓదార్చారా, అది కూడా దేవుడి సేవనే. నిజంగా చెప్తున్నా. అంతేగాని అక్కడ వెళ్ళి ఒక 2 పుల్లలేసి వాళ్ళని భయపెట్టి రావద్దు. ఇప్పుడు ఒకరు క్యాన్సర్ తో బాధపడుతున్నారు, వాళ్ళని ఓదార్చి రావాలి. ఏం బాధపడకండి, దేవుడు ఉన్నాడు, స్వస్థత పరుస్తాడు, ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేశాడని వాళ్ళని కంఫర్ట్ చేసి రావాలి. మీరు కూడా హోప్ తోటి ఉండండి అని చెప్పి రావాలి. కానీ మొన్ననే ఇదే క్యాన్సర్ తోటి మా ఇంటి పక్కోడే చచ్చిపోయిండు, మా ఇంటి ఎనుకోడే చచ్చిపోయిండు, లేకపోతే ఇదే క్యాన్సర్ తోటి మా ముందటోడు చచ్చిపోయిండు, లేకపోతే మా తాత చచ్చిపోయిండు, ఇదే సేమ్ ఇట్లనే జరిగింది, ఇక నువ్వు కూడా పోతావు, ఇలాంటి మాటలు మాట్లాడు. సో నువ్వు ఒక మంచి మాటలు, నలిగిన వాటిని, విరిగిన వాటిని మంచి కంఫర్ట్ అయ్యే మాటలు మాట్లాడావా, అయితే దేవుడు సేవ చేసినట్టే. ఓదార్చావా, దేవుడు సేవ చేసినట్టే. గుండె ధైర్యము చెప్పొచ్చావా, అయితే దేవుడు సేవ చేసినట్టే. చూసారా అండి? సో నువ్వు చేసే ప్రతి మంచి కూడా దేవుడి సేవ చేసినట్టే. నీకు అదంతా చాతనైత లేదు, ఒక 10 మందికి భోజనం పెట్టు, దేవుడి సేవ చేసినట్టే. వస్త్రం లేనోడి మీద వస్త్రం కప్పిరా, అది దేవుడి సేవ చేసినట్టే. సో లేకపోతే దాహంతో ఉన్నవాడికి మంచినీళ్ళు ఇచ్చిరా, అది దేవుడి సేవ చేసినట్టే. సో డూ సంథింగ్ ఫర్ గాడ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్. మనం ఎవరికైనా ఏదైనా చేస్తే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. మనం ఒకరికన్నా సహాయం చేసినా, ఒకరిని ప్రేమించినా, ఒకరిని ఇష్టపడ్డా అలా తిరిగి ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలి. ఏదైనా కూడా మనం ఏది చేసినా కూడా ఉచితంగా చేయాలి. ప్లస్ ఒకరి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా చేయాలి. అప్పుడు నువ్వు ఆశించావనుకో, నువ్వు డిసప్పాయింట్ అవుతావు. నలిగిన వారిని విడిపించుటకును. సో నలిగిన వారిని విడిపించినా కూడా దేవుడి సేవనే. సువార్త ప్రకటించిన దేవుడి సేవనే. ప్రభు హితవత్సరము ప్రకటించుటకును. సో దేవుడి గురించి నువ్వు బోధించాలి, దేవుడి గురించి చెప్పాలి. ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికేను. చూసారా, ఆయన మనందరినీ పంపించేది ఎందుకు? అన్ని జనుల దగ్గరికి వెళ్ళాలి, స్వజనుల దగ్గరికి వెళ్ళాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, బాధలో ఉన్న వాళ్ళ గురించి ఓదార్చాలి, విరిగిన నలిగిన మనస్సు ఎవరైనా ఉంటే కంఫర్ట్ చేసి రావాలి. దేవుడు ఉన్నాడు, ఓదారుస్తాడు, దేవుడు పట్టించుకుంటాడు, మర్చిపోడు అని చెప్పేసి మంచిగా కంఫర్ట్ గా చేసి ధైర్యం చెప్పి రావాలి, గుండె ధైర్యం చెప్పి రావాలి. సో హితవత్సరం, ప్రభు గురించి మంచి మాటలు చెప్పి రావాలి, అది దేవుడి సేవ. సూర్యుడు అస్తమిస్తుచుండగా నానా విధములైన రోగముల చేత, లూకా సువార్త 4:40. సూర్యుడు అస్తమించుచుండగా నానా విధ రోగముల చేత పీడింపబడుతున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులు ఆయన యొద్దకు తీసుకొని వచ్చి, అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థత పరిచెను. సో లే హ్యాండ్స్ ప్రేయర్, మనం ఇతరుల మీద చేసి ప్రార్థించాలంటే, ఇప్పుడు యేసయ్య ప్రభుకి ఆ అనాయింటింగ్ ఉంది, ఇతరుల మీద చేసి ప్రార్థించి స్వస్థత పరిచే ప్రార్థన. సో ఇంకో దగ్గర బైబిల్ రాసి ఉంటుంది, ఎప్పుడైనా ఒకరి మీద ఆ తొందరపడి హస్త నిక్షేపణ చేసి ప్రేయర్ చేయకండి, వాళ్ళ పాపంలో పాలు పంచుకున్న వాళ్ళు అవుతారని. సో ఆ అనాయింటింగ్ ఉన్నప్పుడే తల మీద చేతులు వేసి ప్రార్థించడమా, లేకపోతే దూరం ఉండే ప్రార్థించండి. ఎందుకంటే లే హ్యాండ్స్ ప్రేయర్ ఇట్స్ ఎ గిఫ్ట్. ఆ లే హ్యాండ్స్ ప్రేయర్ మనం ఆ గిఫ్ట్ లేకుండా వేసామనుకోండి, అదేమవుతుందంటే వాళ్ళు చేసిన పాపాలలో మనం పాలు పంచుకున్న వాళ్ళం అవుతామని బైబిల్ ఒక దగ్గర రాయబడి ఉంది. కాబట్టి దాని గురించి భయపడద్దు. అది కూడా మీరు గిఫ్ట్ అడిగి తీసుకోవాలి. నేను డే 1 నుంచి అందరి మీద తలలు చేయదు, నా ప్రేరేపణతోటి, ఆత్మ ప్రేరేపణతోటి అందరి మీద తలలు చేసుకుంటూ, తల మీద చేయి వేసుకుంటూ ప్రేయర్ చేశాను. ఇప్పటి వరకు కొన్ని వేల తలల మీద చేసి ప్రేయర్ చేశాను. సో అందరూ చాలా మటుకు డెలివరెన్స్ అయ్యారు, విడుదల అయిపోయారు, స్వస్థత పొందుకున్నారు. అదొక అనాయింటింగ్, అదొక బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ యేసు ప్రభువులో ఉంది. ఈ కాలంలో కూడా చాలా మంది కూడా చేస్తారు. ఇంతేకాక దయ్యములు నీ దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను, ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను గనక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. సో చూసారా, నువ్వు దేవుడి సేవ చేస్తే, సువార్త ప్రకటిస్తే నీకు ఏంటిది, దయ్యాలు వెళ్ళిపోతాయి, లోబడతాయి, నీకే అపవిత్రాత్మలు లోబడతాయి. భయపడద్దమ్మా, దేవుడి సేవలో ఎప్పుడు ఎవరికి దేనికి భయపడద్దు. లూసిఫర్ వచ్చి ముందడ కూర్చున్నా నువ్వు భయపడద్దు, ఎందుకంటే నీ లోపల గ్రేట్ అనాయింటింగ్ ఉంది, గ్రేట్ స్పిరిట్ ఉంది. సో దైవ శక్తి ముందు ఏ శక్తి నిలబడదు. కాబట్టి భయపడకుండా పని చేయదు, అనుమానం కలిగి ఉండకూడదు అని అంటాడు దేవుడు. సో చాలా మంది ఏంటంటే, అయ్యో నేను వాళ్ళకి సువార్త ప్రకటించానే అందుకే నాకు ఈ కష్టాలు వచ్చాయేమో, అయ్యో వాళ్ళకి ప్రార్థన చేశానేమో అందుకే నీకు ఈ బాధలు వచ్చాయేమో. మీరు చేయకున్నా కూడా కష్టాలు ఉన్నాయి కదా, మీరు ఇతరుల గురించి ప్రార్థన చేయకున్నా కూడా బాధలు ఉన్నాయి కదా. అర్థమవుతుందా? అనుమానం ఉండద్దు, స్ట్రెస్ తీసేయాలి, మైండ్ లో నుంచి ఆ డౌట్ తీసేయాలి. నాకు అర్హత ఉందా, నేను చేస్తే వాళ్ళు వింటారా, నేను మాట్లాడితే వాళ్ళు వింటారా, లేకపోతే నేను ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందా, ఇలాంటి అనుమానాలు ఏమి ఉండద్దు. ధైర్యంగా వెళ్ళాలి, ప్రేయర్ చేసాలి, దేవుడికి అప్పచెప్పేసి రావాలి. ధైర్యంగా వెళ్ళాలి, ఒక మాట దేవుడి గురించి చెప్పాలి, మళ్ళీ వచ్చేసేయాలి, అంతే.
ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెతుకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణంలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. చూసారండి, ఆయనను వెంబడించేవారు, కానీ ఆయన మాత్రము సువార్త ప్రకటించడానికి ఎప్పుడు కూడా ఆశ చూపించేవాడు. యేసు ప్రభువారు రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడు యేసు ప్రభువారు భూలోకానికి రావడానికి కారణం రాజ్య సువార్త. ఆయన రాత్రంతా ప్రార్థన చేసుకునేవాడు. పొద్దున లేవగానే ఆయన గ్రామాలకు వెళ్ళేవాడు, పట్టణాలకు వెళ్ళేవాడు, ఇళ్లకు వెళ్ళేవాడు, అన్ని ఇట్లా కవర్ చేసేవాడు. ఈవెన్ వితౌట్ వెహికల్, ఏ 2 వీలర్ లేదు, ఏ 4 వీలర్ లేదు, ఏ మీడియా లేదు, ఏ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ లేదు. సో సేవ అంటే అలా ఉండాలి. పంపబడితే వారితో చెప్పాను. యేసు ప్రభువారు సేవ చేసినప్పుడు ఆయనకు చర్చ్ లేదమ్మా, ఓపెన్ డోర్, అన్ని బయట తిరిగి చేయడమే. సో చాలా మంది మళ్ళా సేవ అంటే మళ్ళీ నేను చర్చ్ ఓపెన్ చేసుకోవాలి, అలా అవసరం లేదండి. చర్చ్ ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సేవ అంటే నాట్ కన్స్ట్రక్టింగ్ ద చర్చ్ బిల్డింగ్, ఇట్స్ ఎ కన్స్ట్రక్టింగ్ ద సోల్స్. ఓకేనా? సోల్స్ ని కనెక్ట్ చేయాలి, చర్చ్ బిల్డింగ్ కనెక్ట్ చేయడం కాదు, కన్స్ట్రక్ట్ చేయడం కాదు. సో అందరినీ మీట్ కావాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి, నీకు తెలిసిన సువార్తను 10 మందికి చెప్పాలి. చూసారా, రాజ్య సువార్తను ప్రకటింపవాలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితిని. సో మనము కూడా దేవుడి పని చేయడానికే భూలోకానికి వచ్చాము. ఈ దేవుడిని తెలుసుకొని ప్రకటించాలి. మీరు ఒక్కరికన్నా ప్రకటించండి, మీ వల్ల ఒక్క ఆత్మ రక్షించబడిన చాలు. తర్వాత ఆయన యూదయ సమాజ మందిరంలో ప్రకటించుచుండెను. చూసారండి, యేసు ప్రభువారు సంఘాలకు వెళ్ళేవాడు, గ్రామాలకు వెళ్ళేవాడు, పట్టణాలకు వెళ్ళేవాడు, దేశాలకు వెళ్ళేవాడు, విదేశాలకు వెళ్ళేవాడు, సమాజ మందిరాలకు వెళ్ళేవాడు. అందరికి వెళ్ళి సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళేవాడు. ఆయన సువార్త దానాన్ని చేసేవాడు. అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి, గుడివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. చూసారా అండి, సువార్త బీదలకు ప్రకటించాలని రాసి ఉంది. సో చాలా మంది ఒక కేటగిరీ చూసుకుంటున్నారు. నో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేటస్, ఇట్ షుడ్ ప్రీచ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందండి? బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. సో ఇవన్నీ బాధ్యత మనకుంది. బీదలకు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, గుడ్డి వాళ్ళకు ప్రార్థన చేయాలి, కుంటి వాళ్ళకు ప్రార్థన చేయాలి, కుష్ఠ రోగులకు, చెవిటి వాళ్ళకు అండ్ చనిపోయిన వాళ్ళకు ప్రార్థన చేసి లేపి రావాలి. ఇవన్నీ కూడా మనకు అథారిటీ ఇచ్చేశాడు దేవుడు. కానీ మనము ఎంతసేపు మళ్ళా నా కుటుంబము, నా మనవడు, నా మనవరాలు, నా భార్య, నా భర్త, నా ఉద్యోగము, నాది సెల్ఫిష్. ఆ సెల్ఫిష్నెస్ లేకపోతే ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడు కూడా మనిషిని సేవ చేయకుండా పోతాయి. నాకే కష్టాలు ఉన్నాయి, నేను ఎందుకు ఇది చేసుకోవడం, ఇప్పుడు ఇది అవసరమా అని అందరికి ఉంటుంది అంటది. సో ఆ జోన్ నుంచి బయటపడండి ఎప్పుడు కూడా. నాకు కూడా అన్ని బాండేజెస్ ఉన్నాయండి, నాకు కూడా సేవ చేయడానికి చాలా బాండేజెస్ ఉన్నాయి. బట్ ఎప్పుడు కూడా దీన్ని ఒక బాధ్యత లాగా తీసుకున్నాను, కానీ భారం లాగా తీసుకోలేదు. ఇది ఒక ఇష్టం లాగా, ఒక బ్రీతింగ్ లాగా తీసుకున్నాను. ఇది కూడా నా పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా తీసుకున్నాను. సో అందుకే ముందరికి కొనసాగించడం జరుగుతుంది. అందుకే ఇష్టపడ్డ ప్రతి పని కూడా నీకు కష్టం అనిపించదు. ఇష్టపడి చేయాలి దేవుడి యొక్క సువార్త, ఈ దేవుడి యొక్క పని ఏదైనా కూడా ఇష్టపడి చేయండి, కష్టపడి చేయకండి. ఇష్టపడ్డప్పుడు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అంతగా నొప్పి అనిపించదు. భారంగా అనుకోకండి, బాధ్యత లాగా అనుకోండి. సో అప్పుడు నువ్వు ఇంకా దేవుడి సేవను ఘనంగా చేయగలుగుతావు. మైండ్ సెట్. అండ్ ఒకటి సేవలో ఇంకోటి ఏంటంటే, అవతలోడి ప్రాబ్లం మన ప్రాబ్లం లాగా ఫీల్ కావాలి. అయ్యో వాళ్ళకు కష్టం వస్తే నాకేంటి, వాళ్ళకు తలకాయ నొప్పి వస్తే నాకేంటి, వాళ్ళకు అనారోగ్య సమస్యలు వస్తే నాకేంటి, వాళ్ళు దారి తప్పిపోతే నాకేంటి, వాళ్ళు ఎటుపోతే నాకేంటి, అలాంటి ఎప్పుడు అనుకోవద్దండి. వాళ్ళు మన కుటుంబ సభ్యులే. సేవ అంటే ఏంటిది? మన కుటుంబం. ఇదంతా మన కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఓదార్చుకున్నట్టు ఒకరికొకరు గురించి ప్రార్థన చేసుకోవాలి. అందుకే సేవలో ఎప్పుడు అలా ఉండద్దు. అన్యుడు బాధపడ్డా కూడా వెళ్ళి వాడికి కంఫర్ట్ చేసి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. సో బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. సో సువార్త ఎక్కువగా బీదలకు వెళ్ళాలి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండగా, చూసారా, లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు వారు దేవుని రాజ్య సువార్తను తెలుపుచున్నాడట, ప్రకటిస్తున్నాడట. ఎక్కడ? ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో సంచారము. ఆయన తిరిగేవాడు, పొద్దంతా తిరిగేవాడు, రాత్రంతా ప్రార్థన చేసుకునేవాడు యేసు ప్రభు వారు. ఆయనకు వచ్చింది 3.5 సంవత్సరాలే ఆయన సేవ. ఆ సేవలో
ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, ఎంతో కష్టము, ఎంతో ప్రయాసము పడ్డాడు. చేసిన కొద్ది కాలం సేవైనా కూడా, ఇన్ని సంవత్సరాలైనా కూడా లోకమంతా గుర్తునేటట్టుగా సేవ చేశాడు. వెళ్ళేవాడు, రోగుల మీద చేతులు వేసేవాడు, స్వస్థత పొందేవాడు, స్వస్థత పరిచేవాడు. ఆయన ఒకటే చెప్పాడా లేదా? నేను వెళ్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత మీరు కూడా ఈ కార్యాలు చేస్తారని చెప్పాడు ఆయన. అవునా కాదా? నేను నాకంటే ఇంకా గొప్పవి చేస్తానని చెప్పాడు. నాకంటే ఇంకెక్కువ కార్యాలు మీరు కూడా చేస్తారని చెప్పాడు. ఎందుకంటే ఆయన పక్షపాతం కాదండి. నేను దేవుణ్ణి నేనే చేయాలి, మీరు మనుషులు మీరు చేయొద్దు అని అనొద్దు. మన దగ్గర కొంతమంది అంటారు, నేను దైవజనుని నేనే చేయాలి, మీరు చేయొద్దు అని అంటారు. అలా కాదు. ఆయన అందరికీ అథారిటీ ఇచ్చేసి వెళ్ళాడు. అందరికీ శిల్వ మరణంలో అందరి మీద సమాన కృప, అందరి మీద సమాన సాల్వేషన్. ఇప్పుడు ఆయన మరణించింది ఓన్లీ క్రైస్తవుల కోసమేనా అండి? అందరి గురించి మరణించారు, సకల మానవ జాతి గురించి మరణించాడు. ఇప్పుడు అలాంటి ఇప్పుడు కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ లో వాళ్ళ అన్యులు వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. సో అలా ఉంటుంది. సంచారము చేయుచుండగా వారు బయలుదేరి అంతటను సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థతపరచుచు గ్రామాలలో సంచారము చేసిరి. సో ఇలా స్ప్రెడ్ కావాలి. ఎప్పుడైనా గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, దేశాల నుంచి, విదేశాల వరకు సువార్త ఎప్పుడైనా కూడా స్ప్రెడ్ కావాలి. అది ఎప్పుడు కూడా ఒక లిమిట్ గా ఉండకూడదండి. మన సేవ ఎప్పుడైనా లిమిట్ గా ఉండకూడదు, లిమిట్లెస్ గా ఉండాలి. కనెక్ట్ విత్ ద మోర్ పీపుల్, మెనీ పీపుల్ కనెక్ట్ కావాలి. సో అలా ఒక బాధ్యత లాగా తీసుకోండి దేవుడి యొక్క సువార్తను. సో అయితే ఫిలిప్పు దేవుని రాజ్యము గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజం పొందిరి. చూసారండి, దేవుడి యొక్క సేవకులు ఎవరు? అపోస్తులు. ఫిలిప్పు దేవుడి రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి, చూసారా, సువార్త, దేవుడి యొక్క సువార్త చెప్తుండగా నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిజం పొందిరి. అప్పుడే మారు మనస్సు వచ్చేసింది వాళ్ళకు. సో ఈ అనాయింటింగ్ ఉండాలి మనందరిలో కూడా. మనం ఎవరికైనా సువార్త ప్రకటిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అక్కడ ఫిలిప్పు దేవుడి సువార్త ప్రకటిస్తుండగా అందరూ ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేశారు. ఇమ్మీడియట్ గా ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా బాప్తిజం పొందారు అన్య జనులకు సువార్త ప్రకటించి. సో చూసారండి, సువార్త మారు మనసుని కలుగ చేస్తుంది. సువార్త నిజమైన దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది, గుర్తిస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. సువార్త వల్ల వాళ్ళు రక్షించబడతారు. సో అదే సువార్త ఫిలిప్ అందించకపోయి ఉంటే, ఇక్కడ ఫిలిప్ అనే వ్యక్తి దేవుడి శిష్యులలో ఒక శిష్యుడు, ఈయన దేవుని రాజ్యము గురించి, యేసుక్రీస్తు నామం గురించి చెప్పకపోయి ఉంటే, సువార్త ప్రకటించకపోయి ఉంటే నమ్మే వాళ్ళు కాదు, అక్కడ ఆ రోజు బాప్తిజం తీసుకునే వాళ్ళు కాదు. సో చెప్పాడు, అందరూ నమ్మారు, బాప్తిజం తీసుకున్నారు. సో అందుకే మేబీ నీ ద్వారా కూడా నమ్మొచ్చు కొంతమంది, నీ ద్వారా కూడా కొంతమంది బాప్తిజాలు తీసుకోవచ్చు. సో భారం కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. సో డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుడి కోసం ఒక కార్యం చేయండి, ఉచితంగా చేయండి. ఆ మనీ ఆశించకుండా, ఏది ఆశించకుండా చేయండి. ఎందుకంటే పరలోకంలో నీకు ఒక రివార్డ్ ఉంటదండి. పరలోకంలో ఒక రివార్డ్ ఉంటది సేవకులకు. అప్పుడు సిమోను కూడా నమ్మి బాప్తిజం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచన క్రియలను, గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సో చూసారా, మనం వెళ్ళి గాస్పెల్ ఆఫ్ జీసస్ ను చెప్తే దేవుడే వాళ్ళ హృదయాలను మారుస్తాడు. అర్థమవుతుందని, మనం నోటి నుంచి రిలీజ్ చేసే మాటల వల్ల దేవుడు ఆ మాటలను స్థిరపరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. సో అందుకే సూచన క్రియలు, గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సో మీరు కూడా వెళ్ళి ప్రార్థించినా కూడా అద్భుతాలు, సూచన క్రియలు జరుగుతాయి. సో అందుకే మీ పిల్లలు ఎవరైనా ఉంటే, ఈ గ్రూప్ లో మీ వింటున్న పిల్లలు ఎవరైనా ఉంటే, ఒక చర్చిలో వర్షిప్పర్ గా జాయిన్ చేయించండి, ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ గా జాయిన్ చేయించండి. డబ్బు ఏమి అడగకండి. అంటే వారంలో ఒక గంట సేపు, ఆ గంట సేపుకి మనం మనీ ఆశించాల్సిన అవసరం లేదు. దేవుడి సేవ ఉచితంగా చేస్తే పర్లేదు, తప్పే లేదు. అది వాళ్ళకు కూడా ఆ మినిస్ట్రీలో ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. సో లేకపోతే వాలంటీర్ గా జాయిన్ కాండి. లేకపోతే ఎందుకంటే బైబిల్లో కూడా చాలా మంది అపోస్తులు సేవ చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ కుర్చీలు తూడ్చే వాళ్ళు, బల్లాలు తూడ్చే వాళ్ళ మీదకి అభిషేకం వచ్చేసి వాళ్ళు కూడా గొప్ప అద్భుతాలు చేయడం మొదలు పెట్టారని రాస్తుంది. సో మనం ఒక మంచి మ్యాన్ ఆఫ్ గాడ్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయినా కూడా దేవుడు అలా నీ పనిని బట్టి నీకు అభిషేకాన్ని ఇచ్చి నీ ద్వారా కూడా అద్భుతాలు చేస్తాడు.
సో సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేము అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. చూసారా, అందరూ కూడా సువార్త ప్రకటించేవారు, ఆ వాక్యాన్ని అంగీకరించేవారు, అపోస్తులు వినేవాళ్ళు. సో యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవలనని వారికి ప్రార్థన చేసిరి. చూసారా, అందరికి కూడా వెళ్ళి ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మ పొందుకోవాలని, పరిశుద్ధాత్మ అగ్ని పొందుకోవాలని. సో ఇది ఉండాలండి. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలని అన్యుడికి ప్రార్థన చేసావు అనుకోండి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు పొందుకుంటారు. వాళ్ళు పొందుకొని ఆ నామాన్ని వాళ్ళు ఏం చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన మీద దిగి ఉండలేదు. చూసారా, అపోస్తులు వెళ్ళి ప్రార్థించినప్పుడట అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడట. అప్పటి వరకు ఎవరి మీద కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి ఉండలేదట. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిజం మాత్రము పొంది ఉండిరి. సో బాప్తిజం అయితే తీసుకున్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు దిగలేదు. అందుకే నేను చాలా మందికి మీ అందరికీ ప్రార్థించాను, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలము, పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ ఫలాలు రావాలని మీ అందరికీ కూడా ప్రార్థించాను. మీ అందరి మీద ఉంది అనాయింటింగ్. బాప్తిజం మాత్రం పొంది ఉండేది. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. సో ఒక దైవజనుడు వెళ్ళి ప్రార్థించినప్పుడు, తల మీద చేతులు వేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ లోపల నుంచి వాళ్ళకు వాళ్ళు పొందుకుంటారు. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సిమోను చూచి. సో అపోస్తులు అందరూ కూడా చేతులు వేసినప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగేవాడట. సిమోనును చూచి వారి యొద్దట ద్రవ్యము పెట్టి, చూడండి జాగ్రత్తగా వినండి. సో సిమోన్ అనే వ్యక్తి పెట్టి ఆ అపోస్తుల ముందట ద్రవ్యము, కొంత డబ్బు ఇచ్చి, నేనెవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. చూసారండి, డబ్బు ఇచ్చేసి అపోస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బు పెట్టేసి, ఇగో నీకు డబ్బు ఇస్తున్నాను, సో నువ్వు నేను కూడా ఎవరి మీద చేతులు వేస్తాను వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్నట్లుగా నాకు అధికారం ఇవ్వండి అని అడిగాను. సో ఒకటండి, డబ్బులు ఇస్తే అధికారము రాదు. డబ్బుల కోసం ఎప్పుడు సేవ చేయొద్దు. సో డబ్బుల కోసం ఎప్పుడు కూడా మనము సేవలో దిగకూడదు. ఇక్కడ అపోస్తులేమో వాళ్ళు గొప్పగా ఉపవాస ప్రార్థనలు చేసుకొని వాళ్ళ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉంటే, ఇక్కడ సిమోన్ అనే వ్యక్తి వాళ్ళకు డబ్బులు ఇచ్చి, మీరు నా మీద చేతులేయండి నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాను, నేను ఎవరి మీద చేతులేస్తే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పొందుకుంటాడు. ఇప్పుడు చాలా మంది కూడా ఉన్నారండి, 1 lakh ఇస్తే నేను లే హ్యాండ్ ప్రేయర్ చేస్తా, మీకు ఆ అభిషేకం వస్తుంది, నాకు ఒక 50,000 ఇస్తే మీకు ఏంటిది మీరు ప్రవచించే వరం గురించి ప్రేయర్ చేస్తా. అవన్నీ నమ్మకండి. 50,000 ఇస్తే, 1,00,000 రూపాయలు ఇస్తే ప్రవచించే వరము, లేకపోతే స్వస్థత పరిచే వరము, ఇవన్నీ రావండి. నువ్వు సొంతంగా నలగొట్టుకోవాలి, నువ్వు ప్రార్థన చేయాలి, దాని ఆ వరాల విలువ తెలుసుకున్నప్పుడే దేవుడు నీకు ఆ వరాలు ఇస్తాడు. సో నీకు ఆశ ఉంది, నువ్వు నలగొట్టుకున్నావు, దేవుడు అప్పుడు ఎవరో ఒకరి ద్వారా నీకు అనాయింటింగ్ ద్వారా నీకు రిలీజ్ చేస్తాడు. కానీ కొంతమంది ఉన్నారు మార్కెట్ లో సేల్ చేస్తున్నారు. సో 50,000 ఇస్తే ప్రొఫెటిక్ గిఫ్ట్, నేను నీ తల మీద చేస్తే నీకు ప్రొఫెటిక్ గిఫ్ట్ వస్తుంది, 1,00,000 రూపాయలు ఇస్తే నీకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, సో నీకు అధికారం వస్తుంది. సో అలా డబ్బులకు ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న గిఫ్ట్స్, హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ సేల్ చేయొద్దు, మంచిది కాదు. సో అందుకు పేతురు చూడండి, పేతురు గద్దిస్తున్నాడు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకుందున్నాను, అందున నీ వెండి నీతో కూడా నశించును గాక. కొప్పడుతున్నాడు పేతురు, నువ్వేం మాట్లాడుతున్నావు, మేము దేవుడి సేవకులము, నేను ద్రవ్యం ఇచ్చి నువ్వు దేవుని వరాన్ని సంపాదించుకుంటా, నువ్వు నాకు డబ్బులు ఇస్తే నువ్వు దేవుడి వరం వస్తుందా? చూసారా, డబ్బులు ఇస్తే దేవుడి వరం రాదండి. చాలా మంది వెళ్ళిపోతున్నారు, పిచ్చిగా అప్పులు చేస్తున్నారు, లోన్లు కట్టలేక ఏంటి బాధపడుతున్నారు, అప్పులు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి, ఇప్పుడు నేను ఒక దైవజన్ దగ్గరికి వెళ్ళి ఒక 2 లక్షలు ఇచ్చి, దైవజనుడా నీలో ఉన్న వరాలు నాకు ఇవ్వమంటే అది రాదండి. నీ ఆశ, నీ దాహము, నీ ఆకలి, దాని యొక్క వరాల విలువ తెలుసుకున్నప్పుడు, నువ్వు నలగొట్టుకొని ఉపవాస ప్రార్థన చేసి అడిగినప్పుడు, కన్నీటి ప్రార్థన చేసి అడిగినప్పుడు అప్పుడు ఆయన వరాన్ని ఇస్తాడు. కానీ డబ్బులు ఇస్తే నాకు పరలోకంలో, నువ్వు 10,000 కోట్లు పెట్టినా పరలోకంలో ఒక్క సీటు కూడా సంపాదించలేవు. నువ్వు 10,000 కోట్లు పెట్టినా నీకు హీలింగ్ వరం రాదు, డెలివరెన్స్ వరం కాదు. దేవుడు నీ ఆశను చూసి, నీ దాహం చూసి, నీ సిన్సియారిటీని చూసి ఆయనే ఇస్తాడు. చూసారా అండి, ఎప్పుడైనా హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ ని అమ్ముకోవద్దు. ఇక్కడ పేతురు చూడండి, ఆయన అమ్ముకోవట్లేదు, తిడుతున్నాడు, నువ్వు ద్రవ్యం ఇచ్చి, అంటే నువ్వు డబ్బులు ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకుంది, నేను తలంచుకుంది నాన్న, నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. చూసారు, అది సరైన హృదయం కాదు. ఓ డోంట్ సేల్ ఫర్ ద హోలీ స్పిరిట్ గిఫ్ట్స్, అవన్నీ అమ్మకానికి పెట్టద్దు. దేవుణ్ణి నమ్ముకోవాలి కానీ అమ్ముకోవద్దు. గుర్తు పెట్టుకోండి, దేవుణ్ణి మనం నమ్ముకోవాలి కానీ అమ్ముకోవద్దు. చాలా మంది యేసయ్యను
అమ్ముతున్నారు. సో అప్ టు దెమ్. మనం ఎప్పుడు కూడా ఎవరిని జడ్జి చేయొద్దు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ప్రణాళిక వాళ్ళది, ఎవరి సేవ వాళ్ళది. ఎప్పుడు కూడా ఎవరిని మనం క్రిటిసైజ్ చేయొద్దు. బట్ మీరు ఒకవేళ చేస్తే మాత్రం డోంట్ సేల్ యువర్ గిఫ్ట్స్. గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. సో నువ్వు చేయలేవు. నువ్వు డబ్బు మీద ఆశ ఉన్నవాడు ఎప్పుడు కూడా దేవుడి సేవ చేయలేరు. సరియైనది కాదు. సో కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని, చూసారా, చెడుతనం మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమింపబడవచ్చును. సో వేడుకోవాలి. నేను 3 సంవత్సరాలు అవుతుందండి, నేను రోజు వేడుకుంటున్నాను, ఉపవాసం ఉండి ఇప్పుడు వేడుకుంటున్నాను గిఫ్ట్స్ గురించి. ప్రార్థించగానే అద్భుతాలు జరగాలి. గిఫ్ట్స్ ఇవన్నీ కూడా నేను రాత్రింబగలు కూర్చొని నలగొట్టుకుంటున్నాను ఈ గిఫ్ట్స్ కోసం. అంతేకాని డబ్బులు ఇస్తే వచ్చేది కాదు వరాలు. నీ లోపల ఆ శరీర బలహీనతలు పోవాలి, శరీర ఇచ్చలు చచ్చిపోవాలి, శరీర కోరికలు మానుకోవాలి. సో ఆత్మ సామర్థ్యం పెరగాలి. శరీరాన్ని నలగొట్టుకుంటేనే కానీ ఈ స్పిరిట్స్ రావు, ఈ గిఫ్ట్స్ రావు, హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ రావు. అంత ఈజీ కాదు. ఎందుకంటే మోసం చేసే వాళ్ళు చాలా మంది వస్తారు అంతిమ దినాలలో. ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమించబడును వచ్చును. దేవుని వేడుకోవాలి, మారు మనసు పొందుకోవాలి. మనము దేవుడికి కూడా నమ్మకం కలగాలి. వీళ్ళు సొంత సౌలభ్యం కోసమా, నేమ్ కోసమా, ఫేమ్ కోసమా అని లేకపోతే డబ్బు కోసమా వీళ్ళు సేవ చేసేది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాడు. గుర్తు పెట్టుకోండి. మనం ఎంత జెన్యున్ గా చేస్తే మనకు అంత రివార్డు పరలోకంలో భూలోకంలో దేవుడు ఇస్తాడు. సో జెన్యున్ వర్కర్స్ గా మనం ఉండాలి, జెన్యున్ సోల్జర్స్ లాగా ఉండాలి, జెన్యున్ ఆర్మీ లాగా ఉండాలి. చాలా మంది కూడా బయట ఎలా తయారవుతుందంటే అమ్మా, దేవుడు మాట్లాడకుండా మాట్లాడిండు, ఎవరైనా వచ్చి మాకు దేవుడు మీ గురించి ఇట్లా మాట్లాడిందంటే వినకండి అమ్మా, వినకండి, మాతో కూడా మాట్లాడమని చెప్పండి. బయట అలా జరుగుతుంది. సో ఎవరైనా చాలా మంది కూడా మేము ఇట్లా అద్భుతాలు చేశాము, ఇట్లా దయ్యాలను వెళ్ళగొట్టాము, ఇట్లా రోగులను స్వస్థతపరిచాము అని లేని ఫేక్ టెస్టిమోనీస్ క్రియేట్ చేస్తున్నారు. లేదు, మీ ఇంట్లో అద్భుతం చేసినప్పుడే మీరు నమ్మండి. సో మీ ఇంట్లో దయ్యాలు వెళ్ళిపోయినప్పుడే మీరు నమ్మండి. మీ గురించి ప్రవచనము కరెక్ట్ అయినప్పుడే మీరు నమ్మండి. సో అంతేకాని మాయ మాటలు నమ్మి మోసపోకండి. సో నీ ఘోర దుష్టత్వంలో నుండి దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సిమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుండని చెప్పాను. చూసారా, డోంట్ ప్లే విత్ ద హోలీ స్పిరిట్ గిఫ్ట్స్. దేవుడితో ఎప్పుడు ఆటలాడొద్దండి. దేవుడి యొక్క సేవలో ఆటలాడొద్దు. దేవుడి యొక్క వరాలతో ఫలాలతో ఎప్పుడు ఆటలాడొద్దు. సో వి నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. సో చూసారా, సిమోన్కి భయం వేసింది. మీరే నా గురించి ప్రార్థన చేయండి. సో డోంట్ సేల్ యువర్ గిఫ్ట్స్. ఎప్పుడు కూడా మీరు ఆశతో మాత్రం చేయొద్దండి, జెన్యున్ గా చేసేయండి. ఆయన నమ్మకమైన వాడు, ఆయన్నే చూసుకుంటాడు, ఆయన్నే చేసుకుంటాడు. ఆయన మీద భారం వేసేయండి. సో ఆయన మీద మనము ఆనుకొని వెళ్ళాలి. ఆయనకు మహిమ కలగాలి. మన సేవ చూసి ఆయన మెచ్చుకోవాలి, మన సేవను చూసి ఆయన నమ్మాలి, మన సేవను నమ్మాలి. ఫస్ట్ యేసు ప్రభు వారు ఇప్పుడు భూలోకంలో 100 మంది యాక్సెప్ట్ చేశారు, కానీ యేసయ్య మన సేవను యాక్సెప్ట్ చేయకపోతే వృధా అది. సో కానీ ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, మనకు నేర్పిస్తాడు, నేర్పించుకొని సేవ చేపిస్తాడు. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించుచు యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయల అనేక గ్రామంలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. చూసారా అండి, యేసు ప్రభు వారు అలాగే చేసేవాడు. ఆయన శిష్యులకు అభిషేకం ఇచ్చాడు, అలాగే చేసేవాడు. ఇప్పుడు ఆ అభిషేకము, ఆ బాధ్యత, ఆ భారము మనందరి మీద ఉంది. మనందరం కూడా అలాగే వెళ్ళాలి. సో మీకు వెళ్ళిన గ్రామాల్లో, మీకు తెలిసిన పట్టణాల్లో, మీకు తెలిసిన వంశస్థులలో వెళ్ళి సువార్తను ప్రకటించండి. సో దేవుడే చూసుకుంటాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి అతను యేసును గూర్చిన సువార్త ప్రకటించను. చూసారా అండి, నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి. సో సువార్త నీకు ఏది పడుతుంది చెప్పేది కాదు. ఓపెన్ ద స్క్రిప్చర్స్. ఆ బైబిల్లో వాక్యాలను రాసుకోవాలి, ఆ వాక్యాలను ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను మీ అందరికి, వాక్యం టు వాక్యం, వర్డ్స్ టు వర్స్, వర్స్ టు వర్స్, వర్స్ టు వర్స్. సో ఇలా చూడండి, ఆ లేఖనము అనుసరించి బైబిల్లో ఉన్న వాక్యాలను ఓపెన్ చేసి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. సో దేవుడి గురించిన సువార్త ప్రకటించాలి. అంతేగాని పర్సనల్ ముచ్చట్లు పెట్టకండి. ఎక్కడైనా దేవుడి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడి సేవ చేసి రండి, అంతేగాని పర్సనల్ ముచ్చట్లు పెట్టకండి. సువార్తను ప్రకటించరండి. ఎలా? యాజ్ పర్ ద బైబిల్ ప్రకటించమంటున్నాడు.
ఆ లేఖనం అనుసరించి ప్రకటించమంటున్నాడు. అయితే ఫిలిప్పు ఆ జ్యోతిలో కనబడెను. అక్కడ నుండి కైసరయకు వచ్చే వరకు అతడు పట్టణంలన్నింటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. చూసారా అండి? అలా అందరూ కూడా బాధ్యత తీసుకున్నారు, భారం తీసుకున్నారు. పట్టణాలకు, గ్రామాలకు తల ఒక దిక్కు వెళ్ళారు. యేసు ప్రభువారు సేవ చేసిన తర్వాత అపోస్తులు వాళ్ళు భూలోకాన్నే తలకిందులు చేశారు. వాళ్ళు కూడా వెళ్ళారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించారు. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ఎవరు థామస్ తిమోతి ఆయన భూలోకానికి మన భారతదేశానికి వచ్చాడు. ఆయన శిష్యులలో యేసు ప్రభువారి శిష్యులలో ఒక శిష్యుడు కేరళ రాష్ట్రంలో వచ్చాడు. మన భారతదేశంలో మొట్టమొదట యాక్సెప్ట్ చేసి బాప్తిజం తీసుకున్నది కేరళ బ్రాహ్మణ్స్ మొట్టమొదట జీసస్ క్రైస్ట్ ని యాక్సెప్ట్ చేసి ఏంటిది బాప్తిజం తీసుకున్నది. సో ఆయన ప్రకటించకపోయి ఉంటే ఇప్పటికి కూడా రాలేదు. ఎందుకంటే అండి ఇప్పుడు చూడండి, యేసు ప్రభువారి లోపల అభిషేకము ఆయన ఆ 12 మందికి ఇచ్చారు. ఆ 12 మంది కాస్త ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 పక్కల స్ప్రెడ్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు స్ప్రెడ్ అయిపోయి వాళ్ళు 12 మందిలో ఉన్న అభిషేకము 1000 మందిలో రిలీజ్ చేశారు. ఆ 1000 మందిలో ఉన్న అభిషేకము లక్షల మందికి రిలీజ్ అయింది. ఆ లక్షల మందిలో ఉన్న అభిషేకము ఒక వైరస్ లాగా స్ప్రెడ్ అయిపోయింది అదంతా కూడా. సో అలా హోలీ స్పిరిట్ గాడ్ ఇట్లా రిలీజ్ అవుతుంటా అంటాడు. ఇప్పుడు నేను కూడా కొంతమంది అన్యుల మీద చేసినప్పుడు వాళ్ళు రక్షించబడ్డారు. నాకు కూడా అలాంటి సాక్ష్యాలు ఉన్నాయి. నేను వెళ్ళి అన్యజనుల మీద చేసినప్పుడు మారుమనసు పొందుకున్నారు. సో వాళ్ళని ఎంతో మంది చెప్పినా కూడా వినలేదు. సో అలా ఉంటుందండి, ఆ స్పిరిట్ ఆఫ్ లీడింగ్ అలా ఉంటుంది. సో ప్రేయర్లో గడిపినప్పుడే అవంతా కూడా వస్తుంది. సమస్తము ప్రేయర్ వల్లనే సాధ్యం అండి. మీరు సేవ చేయాలా, ప్రేయర్ చేయండి. సువార్త ప్రకటించాలా, ప్రేయర్ చేయండి. అద్భుతాలు చేయాలా, ప్రేయర్ చేయండి. నలగొట్టుకోవాలి, చిత్తగొట్టుకోవాలి. ఇప్పుడు చూడండి 100 రోజులు ఉపవాస ప్రార్థన. ఇట్స్ నాట్ ఏ జోక్. 100 days ఉపవాస ప్రార్థన. సో అలా నలగొట్టుకొని చిత్తగొట్టుకున్నప్పుడే చేసుకోండి. సో అప్పుడు దేవుడు నీకు అభిషేకాన్ని ఇస్తాడు. మళ్ళీ మీరు కూడా నాకు అర్థమైంది, మీ పర్సనల్ ఈ 100 రోజుల ఉపవాస ప్రార్థనలో కూడా మీరు మళ్ళీ భర్త మారాలి, భార్య మారాలి, పిల్లలు మారాలి, ఉద్యోగం రావాలి, కొడుకు పెళ్లి కావాలి, కోడలు కాపురం బాగుండాలి, అన్ని మళ్ళా గివే ప్రేయర్లు ఈ 100 రోజులు. మళ్ళీ ఇంకా 1000 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టినా మళ్ళా గవే ప్రేయర్లు. అంతేకాని నేను వాడబడాలి, నేను శక్తిగా మారాలి, నేను 10 మంది ఆత్మలను సంపాదించాలని ఎవరు కూడా ప్రేయర్ చేయట్లేదు అంతగా. సో మళ్ళీ నాకు ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి. ఎంతసేపు భూలోకం వాటి మీద కాదు, పరలోకమైన వాటి మీద మనసు పెట్టుకోమన్నాడు దేవుడు. చూద్దాము. కుప్రీల కొందరు, కురేనీలు కొందరు వారిలో ఉండిరి. మీరు అంతియొకయు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసుని గూర్చిన సువార్త ప్రకటించిరి. చూసారండి ఎలా స్ప్రెడ్ అయిపోయారో. సువార్త ఎప్పుడైనా కూడా స్ప్రెడ్ కావాలి, ఒక దగ్గరే ఉండొద్దు. సో ప్రభు హస్తము వారికి తోడే ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. చూసారండి, నువ్వు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తే దేవుడి యొక్క హస్తము తోడే ఉంటుంది, గాడ్ యొక్క ప్రజెన్స్ నీకు తోడే ఉంటుంది. అందుకే నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. నువ్వు చెప్తేనే కదా, మనం నోరు తెరిచి చెప్తేనే వాళ్ళు నమ్ముతారా నమ్మరా అని డిసైడ్ అవుతాయి. నువ్వు చెప్పు, దేవుడే వాళ్ళను మారుస్తాడు. ఈ రోజు మార్చకపోవచ్చు, 1 year పట్టొచ్చు, 2 year పట్టొచ్చు, కానీ 3rd year కైనా వాళ్ళు మారుతారు నువ్వు చెప్పిన విధానాన్ని బట్టి. అయ్యేలారా మీరు ఇలాగెందుకు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. చూసారండి, త్రాగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు. మీరు ఇలా చేయొద్దు, మీరు జీవం కలిగిన దేవుడి వైపు తిరగండి అని సువార్త ప్రకటించాలి. సో అందరం కూడా మంచి స్వభావం గలవాళ్ళమే. సో భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సృష్టించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించాను. సువార్త ఏంటంటే దేవుడి వైపుకి మారు మనసు కలగ చేయడం. సువార్త అంటే ఏంటిదంటే దేవుడి వైపుకు మనసుని తిప్పడము సువార్త. అందరినీ కూడా లోకం వైపు ఉన్న మనసుని, వ్యభిచారంలో ఉన్న వాళ్ళను, లేకపోతే ఆ త్రాగుడనే వ్యసనంలో ఉన్న వాళ్ళందరినీ కూడా గద్దించి వాటి వైపు ఉన్న లోకాన్ని ఇటువైపుకు తిప్పడము. సో వారు ఆ పట్టణంలో స్వార్థ ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి తర్వాత లుస్త్రాకు, ఈకోనియాకు, అంతియొక్కను తిరిగి వచ్చి. చూసారా అండి, యేసయ్య 12 మంది శిష్యులను చేస్తే ఈ 12 మంది యేసయ్యకు ఇంకా అనేక మందిలను, కొన్ని వేల మందిని శిష్యులుగా మార్చారు స్వార్థ ప్రకటించి. అందుకే గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీలో కూడా మీ అందరినీ కూడా దేవుడు శిష్యులుగా మారుస్తాడు. తప్పకుండా మీకు ఆశ కలిగి ఉంటే, దాహము కలిగి ఉంటే, సొంత పని మాత్రమే కాకుండా దేవుడి పని కూడా మీరు ఒక బాధ్యతలాగా తీసుకొని చేయండి. సో ఈ రోజుతో ఈ వాక్యం ముగించేస్తున్నానమ్మా.
సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించలాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని మీకు తెలియను. చూసారా అండి, అన్య జనులు కూడా నీ నోటి నుంచి వచ్చే సువార్తను వాక్యాన్ని విని విశ్వసించలాగా. ఇప్పుడు ఈరోజు చాలా మంది అన్యులు మారారండి. ఎవరో ఒక క్రైస్తవుడు వచ్చి మారిన వాడు వచ్చి చెప్తేనే కదా వీళ్ళు మారింది. వాళ్ళు చెప్పకపోయి ఉంటే మారేవాళ్ళు కాదు కదా. సో అందుకే ఓపెన్ యువర్ మౌత్. సో దేవుణ్ణి కూడా నువ్వు అడుగు, నన్ను కూడా ఏర్పరచుకో ప్రభువా, నీ సేవ కోసం ఏర్పరచుకో, సువార్త ప్రకటించడానికి, వాక్యం బోధించడానికి, ఆత్మలను సంపాదించడానికి, సో అనేక బాధ్యతలు కలిగి ఉండడానికని ప్రార్థించుకోండి. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసి తిని. చూసారండి, దేవుడు పిలుచుకుంటాడు. నువ్వు పనిగాడిగా నువ్వు కరెక్ట్ గా ఉన్నావా? ఇప్పుడు నేను బయటికి వెళ్తాను, రోడ్డు మీద నాకు కొంతమంది లేబర్స్ కావాలి, అక్కడ కనపడ్డ వాళ్ళు సిద్ధంగా ఉన్న వాళ్ళని నేను తీసుకొచ్చుకుంటాను. సో దేవుడు కూడా పరలోకం నుంచి చూస్తాడు, ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు నా పనికి, వాళ్ళందరినీ కూడా పిలుచుకుంటాడు. సో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి సువార్త సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నావు తండ్రి. ఈ రోజుతో ఈ మెసేజ్ క్లియర్ అయిపోయింది నాయన. నీ చేతికి అప్పగిస్తున్నాను ఈ వాక్యాన్ని, నీ బిడ్డలందరినీ కూడా. లార్డ్, అందరికీ ఆశ అయితే ఉంది, కానీ ఎలా చేయాలో అది లేదు నాయన. ఆ యొక్క అందరికీ కూడా ఆ డోర్స్ ను ఓపెన్ చేయమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.